హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మన వీడియోలన్నీ బాగా చూస్తున్నారు. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కంపల్సరీ నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు అలా తెలిసిపోతాయి వచ్చేసాను. మళ్ళీ ప్లస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు హైనెక్ బ్లౌజ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. హైనెక్ బ్లౌజ్లో మన షోల్డర్ ఎంత పెట్టాలి, ఏ సైజ్కి షోల్డర్ ఎంత పెట్టాలి, ప్లస్ ప్రిన్స్ కట్ ముందు భాగం చాలా డీటెయిల్గా సింపుల్గా క్లారిటీగా 10-15 మినిట్స్లో నేను మొత్తం బ్లౌజ్ చూపించేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బ్లౌజ్ని అయితే లైనింగ్ ఆపోజిట్ సైడ్ అంచులు వేసుకొని మనం పెట్టేసుకోవాలి. తర్వాత హైట్ మెజర్మెంట్ వేసుకుందాము. హైట్ ఎంత ఉందో అంత పెట్టుకునేటప్పుడు పైన కుట్టు కింది కుట్టుకు వదిలేసుకోవాలి కంపల్సరీ. ఇదైతే మీ చిన్న పాయింట్స్ అయితే తెలిసే ఉంటాయి. తర్వాత బ్లౌజ్ను టోటల్గా ఫోల్డ్ చేయాలి, 4 మడతలుగా ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఉక్స్ పట్టి కాజపట్టి బయట సైడ్ వదిలేసినట్టు వేసి మధ్యలోకి వేసుకుంటే బ్యాక్ పార్ట్ ఒక్కటే మనకు హైట్ వచ్చేస్తుంది. ఆ హైట్ పెట్టేసుకొని దాన్ని అక్కడ సైడు అంటే మన వీపు సైడు ఇక్కడ 1 ఇంచు డాట్స్ కోసం వదిలేసుకోండి. ఎగ్జాక్ట్ కుట్టు దగ్గర ఒక మార్కు, ఖర్చుకు ఒక మార్కు సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకైతే ఇది హై నెక్ మోడల్గా హై నెక్ కాబట్టి మనం నెక్ కింది నుంచి కొలవాల్సిన అవసరం లేదు, పైనుంచి కొలుసుకోవచ్చు. కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. అంటే నెక్ డౌన్ 3 ఇంచులు పెట్టుకున్నారా, ఎంత పెట్టుకున్నారా అనేది కొంచెం క్లారిటీ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ కింద చంక డౌన్ కొలుసుకోవాలి. మనకు సింపుల్ అండి, ఏదైనా కొలత బ్లౌజ్ మనకి ఏ బ్లౌజ్ కుట్టమని ఆ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు షోల్డర్లు అవి కన్ఫ్యూజ్ అస్సలు కాదు. మీకు అది ఇయ్యనప్పుడు చెస్ట్ పాయింట్ని బట్టి పెట్టుకోవాలి, చెస్ట్ వెస్ట్ని బట్టి మనం పెట్టుకోవాలి. అది ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను. టేప్ తీసుకో. ఇప్పుడు చెస్ట్ ఎంత ఉంది, ఇందులో చెస్ట్ని బట్టి షోల్డర్ డిసైడ్ చేయొచ్చు. బుక్స్ పట్టి నుంచి చెస్ట్ గోలు, బుక్స్ పట్టి నుంచి చెస్ట్. ఏడికి చెస్ట్ పాయింట్ ఎంత ఉంది మనకు అందాదా 8.5 ఉంది. 8.5 ఉన్నప్పుడు మనం ఈడ షోల్డరు 7.5 పెట్టుకోవచ్చు, 1 ఇంచు తక్కువ పెట్టుకోవచ్చు. భుజాలు కొంచెం షోల్డర్ లావు ఉండే సన్నగా ఉన్నాయి అన్న వాళ్ళకి 7.5 కూడా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం చెస్ట్ను బట్టి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవచ్చు హై నెక్లకు. ఇప్పుడు 7.5 పెట్టుకుందాం, 7.5 షోల్డర్ పెట్టుకుందాం. ఎక్కువవుతుంది 7.5. చూడు ఒకసారి డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తాను నేను. మళ్ళీ ప్లస్ ఇది డౌన్ ఎంత పెట్టాలి, వాళ్ళది హై నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళది ఎంత ఉన్నది ఎలాగున్నది అనేది కూడా మీరు మెజర్మెంట్ వేసుకునేటట్టు ఇట్లా ఇట్లా వేసుకోవాలి. ఎంత ఉంది, వీళ్ళ షోల్డర్ ఎంత పెట్టిండ్రు అనేది కూడా మనకు తెలిసిపోతుంది. ఇగో 7కు 2 పాయింట్ తక్కువ, కుట్టుతో సహా 7 పెట్టుకుర్రు వాళ్ళు. అంటే మనం కూడా 7.5 పెట్టుకుందామన్నా కదా. అంటే ఈ మోడల్ బ్లౌజ్ అమ్మాయికి భుజాలు తక్కువ ఉన్నాయి అన్నట్టు, తక్కువ ఉండడం వల్ల కొంచెం పాయింట్ తక్కువ పెట్టుకోవాలి. సన్నగా ఉన్నది ప్లస్ షోల్డర్ కొంతమందికి మన బాడీ ఎంత లేకున్నా భుజాలు లావు ఉండే వరకు ఎక్కువ పెట్టుకుంటాం కదా, అది కావాలి. ఇప్పుడు 7 పెట్టుకుందాం. ఇక 7 పెట్టు. మరి అది 7 పెట్టినప్పుడు ఇది ఎంత పెట్టాలి, ఇది కూడా 7 పెట్టాలి. ఇప్పుడు మార్క్ చేసేసే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనము షోల్డర్ ఎంత పెడతామో చంక డౌన్ అంత పెట్టుకోవాలి. ఈడికి చెస్ట్ పాయింట్ వచ్చిందని పక్కల కుట్ల పాయింట్ కలుపుకోవాలి. వెస్ట్ వచ్చిన దానికి మనం ఎక్స్ట్రా వచ్చిన దానికి ఎక్స్ట్రా పాయింట్ కలిపేసుకోవాలి. కొంచెం చిన్నగా ఇలా లైన్ పెట్టేసుకొని మనం ఈ స్కేల్ తోటి మంచి షేపు ఈ టర్నింగ్ కానడము ఈ లైన్ కానడమే 2 పాయింట్లు చూసుకోవాలి. మళ్ళీ మొత్తం చూసేసుకుంటే మాత్రం అది హామ్ రౌండ్. ఓకే, తర్వాత నెక్స్ట్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి. వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొలత బ్లౌజ్ కంప్లీట్ మనం కొలుసుకోవాలి. కొలత బ్లౌజ్ తోటి కొలుసుకో. ఎంత ఉంది, 3 ఉందా, అయితే కొంచెం ఎక్కువ పెట్టు. ఇప్పుడు షోల్డర్ 4 పెట్టుకుంటున్నారు, కానీ 4 పెట్టు.
ఇప్పుడు కొంచెం హై నెక్ పెట్టి క్రాస్ పెట్టుకుంటుండ్రు కదా, షోల్డర్ ఎక్కువ వచ్చి మెడ దగ్గరికి వెళ్ళి ఇలా క్రాస్ పెడదామని 4 పెట్టుకోవాలి. 4 ప్లస్ నెక్ 3 మొత్తం 7. ఓకే, కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు నెక్ డౌన్ 3 టేప్ తోటి చూడు, 3 చూసినావా? 3కి మార్క్ చేసేసి చాలా సింపుల్గా హై నెక్ బ్లౌజు కట్టింగ్ మనకు ఈజీగా అయిపోతుంది. చూడండి, మనం ఇది పెట్టేసుకొని నెక్ రౌండ్ చేసేసుకుంటే ఎప్పుడు కానీ మన స్కేలు మన సైడు రౌండ్ ఉంచుకునే విధంగా చూసుకోవాలి. చాలు ఉండండి, ఇంకా నెక్ ఎక్కువ డీప్ రావద్దు. హై నెక్ దానికి ఇట్లా డీప్ రావద్దు ఎక్కువ. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. హై నెక్ బ్లౌజ్కి కంపల్సరీ మనం షోల్డర్ డౌన్ అనేది చేయాలి. ఇట్లా ఎంత, ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు 1/2 ఇంచు చేయాలి. ఓకే, అది డౌన్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇలా బ్లాక్ అయితే కట్ చేసిన కదా, ఈ బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇది కాగానే ఇదిగోండి ఇలా క్లాత్ని ముందుకు జరిపేయండి. జరిపేసిన తర్వాత మనం ఫ్రంట్ వేసుకుందాము. ఇలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని, ఇది ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా, ప్రిన్స్ కట్ చేసుకుందాం. ముందు భాగం ప్రిన్స్ కట్. ఫ్రెండ్స్, ఎలా కట్ చేయాలి? ప్రిన్స్ కట్ అనగానే మనకు భయం అవుతుంటుంది కొంతమందికి. చాలా సింపుల్గా క్లారిటీగా మీకు చెప్తాను చూడండి. ప్రిన్స్ కట్ కాగానే మనకి ఈ వైపున ఓపెన్ ఉంది కదా, ఈ క్లాత్ వైపు ఇది కూడా మనము ఇలా ఓపెన్ వైపు ఈ షోల్డర్ అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్ అనేది వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే ప్రిన్స్ కట్కి ఈ పార్ట్, ఇక్కడ సైడ్ వచ్చే పార్ట్ క్రాస్గా కూడా తీసుకుంటారు. మీరు అలా తీసుకున్నా సరే అంటే న్యూస్ పేపర్ మీద కట్ చేసుకోండి. లేదు ఇలా సెట్ చేయొచ్చు, నేను చెప్తాను సెట్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. అలా చేయడం అయితే మీరు ఇలాగే చేసుకొని మొత్తం చుట్టూ మొత్తం డ్రా చేసుకుందాం. ఫస్ట్ దీన్ని మొత్తం చుట్టూ డ్రా చేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నేను డ్రా చేసిన. ఇది డ్రా చేయడంలో కూడా మీకు కొంచెం మిస్టేక్ అయితే కూడా రాదు. నేను మొత్తం డ్రా చేసిన కదా, ఈ డ్రా చేసినప్పుడు ముందు భాగము ఈ సైడ్కు, అంటే కింద భాగము ప్లస్ ఈ సైడ్కు మనం ఏం చేంజ్ చేయొద్దు. ఇప్పుడు నేను ఏమేమి చేంజ్ చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టండి. ఈ షోల్డర్ ఫీట్ ముందు నెక్ ఇక్కడికి వచ్చిందని కూడా పెట్టేసినాను, ఈ లైన్ పెట్టేసినాను. ముందు భాగము మన చంక భాగం కూడా నేను ఇలాగే కరెక్ట్గా డ్రా చేసి పెట్టేసిన. అంటే మనకు పాయింట్ వైజ్గా చెప్తా, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అనేది. ఇప్పుడు మనకు ఈ బ్లౌజ్లో ప్రిన్స్ కట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన చంక దగ్గర. ఈ చంక దగ్గర ఈ లైన్ అనేది మనం ఒక 1 ఇంచ్ వరకు పెంచుకోవాలి. 1 ఇంచ్ పెంచుకోండి, ఈజీగా 1 ఇంచ్ పెంచుకోండి. 1 ఇంచు పెంచి ఈ ఫీట్ సైడ్, ఈ షోల్డర్ సైడు ఇలా క్రాస్గా వచ్చేసేయండి. ఇలా క్రాస్ రండి. ఎందుకు? లోతు కోసం. ఇది లోతు కోసము. మీకు చాలామందికి అర్థం కాదు ఈ లోతు ఎందుకు ఇలా తీయాలనేది. చాలామందికి ముందు భాగం లోతు తీయకపోయేసరికి బుగ్గలాగా వస్తుంది అంటున్నారు. అస్సలు ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎంత క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇది ఇలా మార్క్ చేసి ఇప్పుడు మనం రౌండ్ స్కేల్ తీసుకొని, అంటే ఈ స్కేల్ ద్వారా, అంటే మాకైతే ప్రాక్టీస్ ఉంటే నార్మల్గా గీస్తాము, మీకు చెప్తున్నా. ఇక్కడ ఎక్కడైతే టచ్ అయిందో ఆ టచ్ అయిన ప్లేస్కి స్కేల్ పెడుతూ మనం ఇలా 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 టర్న్ చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ వరకు, అంటే మినిమం 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఈ బాక్స్ లైన్ బయటకి వెళ్ళొద్దు. అందుకే వెళ్ళొద్దనే నేను బాక్స్ కూడా డ్రా చేసి చూపిస్తాను. చాలామందికి అది చెయ్యక బయటకు వెళ్తే మన బ్లౌజ్ అస్సలు కుదరదు. ఇలా లోతు వచ్చేస్తుంది చూడండి. అంటే మన పార్ట్ ఎంత పోయింది? ఈ ప్లేస్లో ఉన్నంత పార్టు మనకు లోతు అనేది పోయింది. ఈ లోతు ఈ మధ్యలో పోయేసరికి మనకు ముందు భాగంలో అస్సలు కుచ్చు అనేది రాదు. చాలామందికి కుచ్చు వచ్చి నాకు హై నెక్ కుడితే నాకు కుదురుతలేదు ముందు భాగం అస్సలు, వెనుక భాగం అంటే ఏదో లాగా అనిపిస్తుంది కానీ ముందు భాగం అందరు కుచ్చు వస్తుంది అని కామెంట్ చేసిండ్రు. అలాగే ఇదేది రాకుండా సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ నెక్, ముందు నెక్ ఎంత ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, ఇది సెకండ్ పాయింట్ నెక్. ఈ సెకండ్ పాయింట్లో వాళ్ళ ముందు నెక్ మెజర్మెంట్ ఎంత ఉన్నది మనం అది క్లారిటీగా చూసుకోవాలి. అది చూసుకోకపోతే కూడా మనకు మిస్ అయిపోతాము. ఒక్కసారి వాళ్ళ ముందు నెక్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక షోల్డర్ నుంచి ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక వాళ్ళ ముందు నెక్ అంటే 6.5 వరకు ఉంది. ఈ 6.5 వరకు మనం ఇలా
మార్క్ చేసుకోవాలి. స్ట్రేట్ ఉండాలి. ఇక్కడ మనం ఇక్కడ 3 ఇంచులు ఎలాగైతే పెట్టినామో ఇక్కడ 3 ఇంచులు కూడా అలాగే ఉండాలి. ఇలా స్ట్రేట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇక్కడ 6.5. ఇది ఫస్ట్ మీరు బాక్స్ వేసుకోండి. 6.5 నెక్ ఫస్ట్ బాక్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, ఈ మోడల్ అనేది మనకి ఇప్పుడు భుజం దగ్గర ఇలా వచ్చి లోపలికి వచ్చేసి పాయింట్ స్టార్ వస్తుంది. ఆ పాయింట్ అన్నట్టు ఆ పాయింట్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇటు మీదికి ఎంత తీసుకోవాలి, లోపలికి ఎంత తీసుకోవాలి చాలామందికి తెలియదు. ఇక్కడ ఒక 1 ఇంచు తీసుకోండి, లేకపోతే 1/2 ఇంచు తీసుకోండి. 3/4 ఇంచు తీసుకుంటాను. ఈమె చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 3/4 ఇంచు తీసుకుంటున్నాం. ఈ 3/4 ఇంచులో ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి కింది నుంచి 1.5 ఇంచు తీసుకుంటున్నాం. 1.5 ఇంచు వరకు ఇక్కడ మార్క్ చేసిన అన్నట్టు చేసి ఈ ప్లేస్ నుంచి మనం ఇలా క్రాస్లో ఎట్లుందో అట్లా ఒక లైన్ వేసేయాలి. వేసి ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ అంటే ఒక 1/4 ఇంచు అనుకోండి, అలా దిగాలి కంపల్సరీ. ఇలా దిగడం వల్ల మనకి ఇక్కడ మూసుకపోయినట్టు కాదు నెక్కు. ఇక ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ లోతు ఇక్కడికి వచ్చేసి మన పాయింట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా బోటిక్ వాళ్ళు కుడితే కుదురుతుంది, మాకు కుదరదు అంటారు కదా, అలా వచ్చేస్తుంది బ్లౌజు. ఇక్కడ ఇంకా కొంచెం మీరు కుట్టిన తర్వాత వేరేటోళ్ళు అన్నారనుకో, వేరేటోళ్ళకి 1 ఇంచు పెంచుకోండి. అంటే భయపడొద్దు. సన్నగా ఉన్న వాళ్ళకు ఒకరంలా ఉన్న వాళ్ళకి భయం అవుతుంటుంది కాబట్టి మనం ఫస్ట్ నేను 3/4 ఇంచు పెంచినాను అనుకోండి, మీ సన్నగా ఉందని. నేనైతే 1 ఇంచు పెంచుకున్నాను. అలా పెంచుకోవడం వల్ల మనకు బ్లౌజ్ చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. డౌన్ ఆల్రెడీ నేను డౌన్ ప్రకారంగానే బ్యాక్ పార్ట్లో తీసేసిన. నాకు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఈ ప్లేస్ నుంచి మనం ఇలాగే ఉంచుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ముందు భాగంలో ఈ స్కేల్ ఎంత ఉందో అంత అనుకోండి, లేకపోతే ఒక 1 ఇంచ్ అనుకోండి. 1 ఇంచ్ వరకు ఇలా లైట్గా మార్క్ వేసుకోండి. లైట్గా ఇలా మార్క్ వేయండి. చేసి ఇక్కడ 2.5 ఇంచ్ వరకు అయితే ఒక మార్క్ చేసి పెట్టేయండి. ఇప్పుడు ఇది పెట్టేయండి నార్మల్గా. ఫస్ట్ ఇది మనం ఫినిష్ చేసినాక దాంట్లో కదా ఫస్ట్ ఇది మొత్తం సేమ్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరికి ఇలా ఉంచేసుకొని మనం వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది, ఇది ప్రిన్స్ కట్ కదా, వీళ్ళు ఇచ్చింది క్రాస్ పట్టి. మనం చూసుకోవాల్సింది ప్రిన్స్ కట్ అయినా నార్మల్ కట్టింగ్ అయినా ఫస్ట్ మనం పాయింట్ చూసుకోవాలి. ఈ పాయింట్ చూసుకుంటే ఇక్కడ 11.5 ఇంచులకు వాళ్ళ పాయింట్ ఉంది. అంటే చెస్ట్ ఎక్కువ ఉంది అన్నట్టు. 11.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకో. 11.5 ఇంచులు ఎక్కడ దొరికితే అక్కడ పెట్టదు కదా, ఇక్కడ నుంచి ఇలా ఉండాలి కదా, ఎంత ఉండాలి అది చూసుకోవాలి. వాళ్ళది ఎంత ఉంది అనేది మినిమం 4 ఇంచులు ఉంటుంది. 4 ఇంచులు 4.5 4.5 లా ఉన్న వాళ్ళకి సన్నగా ఉంది కాబట్టి 4 ఇంచులు. ఈ 4 ఇంచులను మనం పాయింట్అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఇలాగే ఉంచి నెక్స్ట్ మనం కిందికి కూడా అంటే ఇక్కడ సైడ్ కూడా మనం 4 ఇంచులు వచ్చేలాగా పెట్టి కిందకు మనం ఒక లైన్ వేసుకోవాలి. ఇలాగా చాలా ఈజీ. ప్రిన్స్ కట్టు పెట్టేసుకొని ఇలాంటి స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ద్వారా ఇలాగా మనం ఒక లైన్ అనేది చంక పాయింట్ పెట్టుకున్న దానికంటే కొంచెం కిందికి మనం ఎట్లాగా డాట్ పెట్టుకుంటాం చూడు, ఆ ప్లేస్ అనుకోవాలి. అలాగా ఒక చిన్నగా పాయింట్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి. చేసి మళ్ళీ ఇక్కడ డౌన్ కొంచెం తీయనీకి డాట్ లాగా మళ్ళీ ఒకటి అయిపోయిందా. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ సైడ్ కుట్లు వచ్చేస్తే ఇక్కడ ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది కొంచెం ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఎక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి తీసుకొని ఈ 1 ఇంచ్ పాయింట్ని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసేయండి షేప్ లాగా. ఈ 2 ఇంచ్ పాయింట్ని 1 ఇంచ్ పాయింట్ అయినా 2 ఇంచ్ పాయింట్ అయినా కింది నుంచి ఒక 2 ఇంచ్ వరకు అంటే మన క్రాస్ పట్టి వేసే పేస్ వరకు స్ట్రేట్గా ఉండాలన్నట్టు. స్ట్రేట్గా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ కరువు రావాలి. ఇది కూడా అంతే. ఇక్కడ 2 ఇంచ్ వరకు ఇలా స్ట్రేట్గా ఉండి మళ్ళీ అక్కడ నుంచి కరువు రావాలి. ఇలాగా ఇది చూడండి ఎలా వచ్చిందో షేపు. ఇలా రావాలి షేపు. దీనివల్ల మనకు చెస్ట్ అనేది మనం ప్యాడెడ్ వేయకుండా, ప్యాడెడ్ బ్లౌజ్ ఏది వేయకుండా ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది క్రాస్ కట్టింగ్ క్రాస్ పాయింట్ పెట్టినట్టు ఫినిషింగ్ వస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. తర్వాత దీన్ని ఇవి ఇలా షేప్ చేసేయాలి. మనకి ఈ వచ్చిన పాయింట్ ఈ పక్కల కుట్లోకి వచ్చే పాయింట్ నుంచి ఇలాగ షేప్ చేసేసుకోవాలి.
మీకు ఒకవేళ ఇది కూడా లెంత్ ఎక్కువ అనిపిస్తుందంటే ఇది కూడా ఇలా క్రాస్ చేసుకోవచ్చు. ఓకే, అది కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. నేను చిన్న పాయింట్ అయితే పెడతా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంత మైనస్ అయ్యింది, 3 ఇంచ్ అయింది మొత్తం టోటల్గా. ఈ 3 ఇంచు మనకి ఇక్కడ పెరగాలి కదా, మనం 2 ఇంచు 2.5 ఇంచు పెంచుకుందాం. అంటే టోటల్గా మనకి ఇది వచ్చి కుట్టేసరికి మనకు ఆ బ్లౌజ్ కదా పాయింట్ తీసుకుంటే ఎంత పోయిందో అంత పోతుంది అన్నట్టు. అలా అయ్యేసరికి ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది. ఇక్కడ 2 ఇంచు 2.5 ఇంచు పెంచుకొని ఈ చంక పాయింట్లకు కలుపుకోవాలి. ప్రిన్స్ కట్ అంటే కొంచెం ఇదే ఉంటుంది అందరికీ తిరకాసు. ఇప్పుడు ఇలా వచ్చింది మన చంక పాయింట్ నుంచి ఇది పక్కల కుట్ల పాయింట్ ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. సేమ్ మళ్ళీ ఇదంతా కుట్టిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి 12 ఇంచులు అనుకో. మనది వచ్చిన కొలత ఎంత, బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ ఒకసారి మీకు చిన్నగా ఉదాహరణకి చెప్పడానికి, బ్యాక్ పార్ట్ మొత్తం ఎంత ఉంది, 10 ఇంచులు. మొత్తం ఇది ఎంత ఉంది, 12.5. అంటే మనకి ఇక్కడ ఓంగా మిగిలింది మళ్ళీ మనకు 10 ఇంచులు మిగులుతుంది కదా కరెక్ట్గా. అది ఇది మొత్తం కట్ చేయడం వల్ల మనకు మళ్ళీ కుట్ల కరెక్ట్ ఉండాలి. కొంతమందికి ఏమవుతుందంటే దీనంతా రాక ఇది తక్కువ పడుతుంటుంది. తక్కువ పడితే ఈడ పెంచుకోకపోవడం వల్ల ఈడ తక్కువ పడుతుంది అన్నట్టు. అలా కాకుండా ముందే మనం ఎక్కువ క్లాత్ ఉంచుకున్నాం అనుకోండి, ఈజీగా సెట్ అవుతుంది, షేప్ కూడా కరెక్ట్ వచ్చేసి. ముందు భాగం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి కట్ చేసి ఇంకా ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ కట్టింగ్ విధానంలో నేను మీకు ఫాస్ట్ కూడా కొడతా వీడియో అనుకున్నా, కానీ ముందు భాగం వెనక భాగం వచ్చేసరికి మనకు 15 మినిట్స్ అయింది చిన్న చిన్న పాయింట్స్ చెప్పేసరికి. ఓకే, మీరు కొంచెం లెంత్ ఎక్కువైందని ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ పెడతాను. 2 వీడియోలు పెట్టేసి ఇది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తున్నా అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఇది బుగ్గ చేతులు పెట్టుకోరు కదా, నేను బుగ్గ చేతులు పెట్టాను, నార్మల్ చేతులు పెడతాను. 2 బ్లౌజులు కొలత ఇచ్చింది, 2 పఫ్ హ్యాండ్సే ఇచ్చింది. మనం ఒకటి హ్యాండ్స్ కొలత మెజర్మెంట్ చేసేటప్పుడు చంకబట్ట వాడకుండా, మనకు హ్యాండ్స్కి చంకబట్ట వాడకుండా మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము అంచులు ఉన్నాయి కదా, అంచులు ఆపోజిట్ వేసుకొని ముందు భాగం వెనక భాగం కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇంతే క్లాత్ మిగులుతుంది. నేనైతే దీనికి మీటర్ పావు క్లాతులు తీసుకున్నా. ఎందుకంటే చంకబట్టలు వేయడానికి ఈ పన్న చిన్నగా వస్తుంది, చంకబట్టలు ఎక్కువ పడుతున్నాయి. మంచి బ్లౌజులు అయితే అవి ఊడిపోతున్నాయి, చినిగిపోతున్నాయి, మళ్ళీ కాంప్లైంట్ చేస్తున్నారు. మనకెందుకు ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఎక్కువైపోతుందేమో కానీ నేనైతే క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నా. ఇలా ఉంది కదా, మనం ఇలా ఫోల్డ్ చేస్తాం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలంటే. కానీ ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనకు హ్యాండ్ కింది భాగం ఇది వస్తుంది, చంక భాగం ఇటు వస్తుంది. దీన్ని ఇటు తిప్పి ఇటు వేసుకోండి. మనకు కుడి సైడ్ కింది భాగం రావాలి ఏది కట్ చేసినా అని చెప్పాను కదా, అలాగే రావాలి. కాబట్టి ఇలా హైట్ చూసుకొని హైట్ పెట్టేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ హైట్ వచ్చేసి ఎంత ఉన్నది, బుగ్గ చేతులు కాకుండా హైట్ చూసుకోండి. పఫ్ హ్యాండ్స్కి ఎక్కువ పెడతారు కదా, 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ ప్లస్ కింద లూజు 5 ఇంచెస్. ఇక్కడ 5 ఇంచెస్, ఇక్కడ 10 ఇంచెస్. ఖర్చుకు కింద కుచ్చు పైన ఖర్చుకు 10.5 పెట్టేస్తాం. మొత్తము 10.5కి కొంచెం ఎక్కువనే పెట్టేసుకుందాము. ఓకే, పెట్టుకోగానే నెక్స్ట్ ఇదొక లైన్ వేయండి. చాలా ఈజీ టిప్ చెప్తాను, అసలు ఏమీ రాని వాళ్ళకు కూడా హ్యాండ్స్ కట్టింగ్ ఈజీగా వచ్చే విధంగా. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఇది ఆర్మ్ రౌండ్ని బట్టి చూసుకోవచ్చు. మనకి చాలా చిన్న సైజే కాబట్టి మన హైట్ బట్టి 10 ఇంచెస్ హైట్ ఉన్నప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుందాం. 3 ఇంచెస్ తీసుకొని మనకి ఇక్కడ 5 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ కొంచెం తక్కువే చంక లూజు. ఇది పఫ్ హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంటుంది అనుకుందాము. 6.5 పెట్టుకుందాం. 6.5, ఈ 6.5 ఈ 5 కలిపేసేయాలి. ఇలాగా కలిపేసి ఈ పాయింట్ మన గెస్ లాగా ఉంచుకోవాలంటే కొంచెం అందాలకి తెలవడానికి. ఇది మళ్ళీ ఖర్చు పాయింట్ ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ఇది 5 ఇంచెస్ కదా, ఇది 6.5 ఈ పాయింట్.
నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ మనకు హైట్ పాయింట్ వచ్చింది కదా, ఈ 2 పాయింట్లతోటి మనం చంక రౌండ్ ఈజీగా ఇలాంటి ఒక్కొక్కతోటి గీస్తాం. ఒక్కొక్కరికి మీద బుగ్గలు వస్తాయి, వాళ్ళకు వెనక బుగ్గలు వస్తాయి, ఇక్కడ ముడత వస్తుంది. షేప్ గీయడంలో కొత్త వాళ్ళకి అసలే రాదు ఎలాగా అని అంటారు కదా. నేను చెప్తా, చిన్న ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈజీగా మార్క్ చేసిన తర్వాత ఇలా మార్క్ చేయాలి, లైన్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా లైన్ చేసుకోవాలి. స్ట్రేట్గా లైన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఈడ టేప్ ఇలా పెట్టి డబుల్ ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి. మళ్ళీ టేపును మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక మార్క్, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ సైడ్ పెట్టినాం కదా, మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ చేయండి. అంటే మనకు కనిపించే పాయింట్లు ఈ పాయింట్ కాకుండా ఈ 3 పాయింట్లు మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 పాయింట్లను బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇలాంటి స్కేల్ కావాలి కంపల్సరీ. ఈ స్కేల్ తీసుకోండి. ఈ స్కేల్ ద్వారా మనకి ఈ పైన భాగం అంటే చేతి భుజం భాగంన ఒక 2 పాయింట్స్ టేప్ తోటి ఇంచ్ ఉంది కదా, ఈ ఇంచులో 1 2 ఈ 2 పాయింట్స్ అంటే ఇలాగా మీదికి ఇలాగ ఇది మిడిలే ఉంచాలి. ఈ కిందికి 2 పాయింట్స్ కిందికి. ఈ మిడిల్ మాత్రం ఎటు టచ్ చేయదు. ఈ మిడిల్ ఇది కరెక్ట్ ఉంచాలి. ఈ పాయింట్కి ఈ చంక డౌన్ ప్రకారం కిందికి, చంక ఈ భుజం వారం మీదికి, ఈ 2 గుర్తుంచుకోండి. మనకి ఈ పాయింట్ బేస్ చేసుకొని ఈ లైన్ను ఈ 2 పాయింట్స్ ఈ లైన్ను బేస్ చేసుకొని మనం 3ని కలపాలి. ఇవి ఇట్లా పెడితే కలుస్తలేదు అంటే స్కేల్ని ఇలా తిప్పుకోవాలి. ఎలా తిప్పితే మనకు 3 కలుస్తున్నాయో చూసుకొని కలుపుకోవాలి. ఇలాగా చూడండి ఎంత ఈజీగా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్కేల్ ఇటు ఉల్టా తిప్పేసేయండి. తిప్పి ఈ 3 కలిపేసేయండి. ఇది కలుస్తలేదు అంటే ఇది కలుస్తలేదు. స్కేల్ని ఇలా జరుపుకోండి. ఇప్పుడు సరిపోయింది. అలాగ సెట్ చేసుకుంటూ జరుపుకోవాలి తప్ప మనం ఎక్కడ దొరికితే ఆడ గీసేసినాం అనుకో షేప్ కరెక్ట్ రాదు. అస్సలు షేపు ఇలా వచ్చి ఇలాగన్నట్టు. ఇది హ్యాండ్స్ చంక భాగం కింద పాయింట్ అన్నట్టు. ఇది షేప్ భాగం. ఎంత బాగా వచ్చిందో చూడండి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను లోతు చూపిస్తాను. లోతు ఎలా కట్ చేయాలి అది చిన్న ట్రిక్ ద్వారా చూపిస్తాను. ఏమన్నా ఫ్రెండ్స్, మనం హ్యాండ్స్ కట్ చేసిన కదా, హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతు ఎలా తీయాలి. లోతు పాయింట్ చాలామంది కష్టమవుతుంటుంది. ఈ లోతు పాయింట్ ఎలా తీయాలి, మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఈ ఫోల్డింగ్లోనే చాలా ట్రిక్ ఉంది. ఈ ఫోల్డింగ్ చేసిన దాంతో మనం లోతు తీసుకోగలుగుతాం. ఎలాగో చూడండి. ఇలా ఫోల్డింగ్ను మనకు ఒక మినిమం ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ కనబడేది ఒక 1 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత క్లారిటీగా అర్థమవుతుందా? అంతే. ఈ వచ్చిన పాయింట్ మనకు లోతు. షేప్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఇంత బాగా మనం ఎట్లా కట్ చేసినా మనకి ఇంత బాగా రాదు. బోటిక్లా కట్ చేస్తే కూడా రాదేమో వాళ్ళకు. అంత క్లారిటీగా కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది. ఉన్నది ఉన్నట్టు కట్ చేసేస్తున్నా నేను. దాని పక్క నుంచే కట్ చేసి షేప్ ఎంత బాగా వస్తుందో చూడండి. కట్ చేసిన పాయింట్ ఇది. ఇక మనం ఇలా తెరిచి ఓపెన్ చేసి ఇలా పెట్టుకొని లోతును అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఎంత క్లారిటీ వచ్చింది, ఎంత కరెక్ట్ వచ్చింది. చిన్న టిప్పు, మాకు ఇంత చిన్న టిప్పు అసలు మనకు ఊహించలేమనుకో, అంత బాగా వచ్చేస్తుంది లోతు. మళ్ళీ ఎంత పాయింట్ వైజ్గా మన బోటిక్ల మోడల్ కట్ చేసినట్టు వస్తే హ్యాండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది మీకు అనేది. ఈ హ్యాండ్స్ కట్టింగ్లో లోతు తీయడం ఈజీ అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్.